టిష్యూ సాల్ట్స్లో మనం క్యాల్కేరియా ఫ్లోర్, క్యాల్కేరియా ఫ్లాస్, క్యాల్కేరియా సల్ఫ్ అనే 3 మందుల గురించి తెలుసుకున్నాము. ఈరోజు ఫెర్రమ్ ఫాస్ గురించి తెలుసుకుందాం. బ్లడ్ మేకర్, ఇది బ్లడ్ని వృద్ధి చేస్తుంది. డీప్ యాక్టింగ్ రెమెడీ, దీనిలో పొటెన్సీ 3x నుంచి 1000x వరకు ఉంటాయి. అయితే 12x బెటర్. మనం జనరల్గా దీన్ని ఇండికేట్ చేసినప్పుడు 12x సాధారణంగా వాడితే ఫెర్రమ్ ఫాస్ఫారికం. మియాజం సోరామియాజం మీద పనిచేస్తుంది. అలాగే 30x కూడా వాడచ్చు. ఈ ఫెర్రమ్ ఫాస్ని ఇంకా అవసరమైతే 30C 200Cలో కూడా మనం అక్కడ పేషెంట్ కండిషన్ బట్టి వాడచ్చు. టెంపర్మెంట్, లుకోఫ్లిమాటిక్, మందకొడిగా ఉంటారు వీళ్ళు. థర్మల్ రిలేషన్స్, హార్ట్ పేషెంట్. ఇక్కడ వీళ్ళలో సామాన్యంగా ఉష్ణం సహించలేదు, కానీ కొన్ని సమయాల్లో చలిని కూడా సహించలేడు. కొన్ని సందర్భాల్లో కొంతమందిలో చలిని కూడా సహించలేని స్వభావం ఏర్పడుతుంది. పొటెన్సీ, ఈ పొటెన్సీలో డిఫరెంట్ పొటెన్సీలు ఎలా వాడాలో చెప్తున్నారు. తరుణ వ్యాధుల్లో 6x 12x, దీర్ఘకాల వ్యాధుల్లో 30x 200x వాడచ్చు. ఎనేమియా, రక్తక్షీణతకు 3x బాగా ఉపయోగపడుతుంది. రాత్రులందు 12x కన్నా తక్కువ వాడించో నిద్ర రాదు. 12x కంటే తక్కువ పొటెన్సీలు వేసినప్పుడు రాత్రిపూట నిద్ర పడదు. ఈ నిద్రకి స్లీప్లెస్నెస్ ఉన్నప్పుడు నిద్ర కోసం 30x బాగా ఉపయోగపడుతుంది. ఇట్ విల్ క్యూర్ ది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్. ఈ ఇన్ఫ్లమేషన్ అంటే ఎరుపు, తర్వాత మంట, నొప్పి, వాపుతో కూడి ఉంటుంది. అటువంటి స్టేజీలో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ రాగానే కనుక ఏ అవయవంలో అయినా సరే ఫెర్రమ్ ఫాస్ వేసేయచ్చు. ఫస్ట్ స్టేజ్లో ఇది బాగా ఉపయోగపడుతుంది. పెయిన్స్ అండ్ హెమరేజెస్ కాజ్డ్ బై హైపరేమియా. పెయిన్స్ అండ్ హెమరేజెస్, నొప్పులు కానీ, హెమరేజెస్ రక్తస్రావాలు కానీ, హైపరేమియా అంటే రక్తం ఒక చోట అధికంగా కూడడం అన్నమాట. రక్తం అధికంగా అక్కడ కూడి అధికంగా ఫ్లో అవుతున్నప్పుడు వచ్చేటటువంటి బాధలు, నొప్పులు కానివ్వండి, ఒకవేళ ఈ రక్తం కొంచెం లీక్ అవ్వడం కానివ్వండి, హెమరేజ్ అవ్వడం కానీ జరిగితే ఈ మందు బాగా పనిచేస్తుంది. ఫ్రెష్ ట్రామాటిక్ ఇన్సల్ట్స్, ఈ ప్రమాదాలు ఖాతాలు కలిగినప్పుడు వెంటనే ఈ మందు ఉపయోగకరం. అంటే ఏదైనా సరే ఈ బాధల్లో ఫస్ట్ స్టేజీలో మనకి ఫెర్రమ్ ఫాస్ బాగా పనిచేస్తుంది. యూజ్ ఫర్ ఇన్ ద ఫస్ట్ స్టేజ్, ఇది ఫస్ట్ స్టేజ్లో వాడాల్సిన కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఫీవర్స్, మ్యూకస్ ఇన్ఫ్లమేషన్, హైపరేమియా, మెనింజైటిస్, ప్లూరైటిస్, ఎండోకార్డైటిస్, పెరిటోనైటిస్, నెఫ్రైటిస్, పెరికార్డైటిస్, డిసెంటరీ, స్కార్లటీనా, మార్బిల్లీ, గ్యాస్ట్రైటిస్, కంజక్టివైటిస్, పెర్ట్యూసిస్ అంటే కోరిందకం, ఎరిసిపెల్లాస్, కన్ఫ్యూజన్స్, గ్యాస్ట్రాల్జియా, ఫ్రెష్ వూండ్స్, రిటైనైటిస్. ఇప్పుడు ఈ వ్యాధులన్నింటిలో కూడా ఫస్ట్ స్టేజీలో ఇది ఉపయోగపడుతుంది. ఏదైనా సరే ఈ వ్యాధులు వచ్చి రాగానే కనుక మనం వాడినట్లయితే ఫస్ట్ స్టేజీలో అక్కడి నుంచి ఇది తగ్గిపోతుంది. అలాగే సెకండ్ స్టేజ్, ఫర్ ద సెకండ్ స్టేజ్ ఇన్ ఆల్ ఫేవరస్ డిసీజెస్ క్యాలిమూర్ ఈజ్ ద రెమెడీ. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో ఫెర్రమ్ ఫాస్ అని చెప్పుకున్నాం, అది కొంచెం ముందుకెళ్ళి సెకండ్ స్టేజ్కి వచ్చినట్లయితే ఫర్ ద సెకండ్ స్టేజ్ ఇన్ ఆల్ ఫేవరస్ డిసీజెస్ క్యాలిమూర్ ఈజ్ ద రెమెడీ. సెకండ్ స్టేజ్లో వచ్చేప్పుడు క్యాలిమూర్ ఉపయోగపడుతుంది. ఫెర్రమ్ ఫాస్ ఈజ్ ఏ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ ద రెడ్ బ్లడ్ కార్పసెల్స్ which acts as the carrier of oxygen to the
డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. శరీరంలోని అన్ని అవయవాలకు కూడా ఆక్సిజన్ని బ్లడ్ ద్వారా సప్లై చేయడంలో రెడ్ బ్లడ్ సెల్స్ ఉపయోగపడతాయి. ఈ రెడ్ బ్లడ్ సెల్స్లో ఫెర్రమ్ ఫాస్ ఈ లవణం ఉంటుంది. ఈ లవణం ముఖ్యంగా ఉపయోగపడుతుంది. యూజ్ ఇట్ whenever there is an indication of infection or inflammation in any part of the body. Use it whenever there is an indication of inflammation or infection in any part of the body. శరీరంలో ఎక్కడైనా సరే ఇన్ఫెక్షన్ కనుక వచ్చి రాగానే మందు వేసేస్తే అది. Usually the temperature rises to fight the bacteria or virus, and unless it rises beyond 102 degrees Fahrenheit, it should not be suppressed with drugs or cold applications. చూడండి, ఈ వైరస్లు బ్యాక్టీరియాలని చంపడం కోసం శరీరంలో 102 డిగ్రీల ఫారెన్హీట్ దాకా కూడా వస్తుంది. అటువంటి సందర్భంలో దాన్ని సప్రెస్ చేయడం మంచిది కాదు. అంటే ఇప్పుడు రాగానే పారాసిటమాల్ అనే మందుని వాడేసి సప్రెస్ చేసుకుంటారు కదా, అలా చేయడం మంచిది కాదు అండి. వెయిట్ చేయాలి మనకు. దిస్ సెల్ సాల్ట్ ఈజ్ మోస్ట్ యూజ్ఫుల్ అట్ దిస్ స్టేజ్. చూడండి, ఈ ప్రైమరీగా జ్వరం రాగానే పెరుగుతూ ఉంటుంది, 102 డిగ్రీల దాకా వస్తుంది. ఈ ఫెర్రమ్ ఫాస్ మనకి జ్వరాల్లో బాగా ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ ద బయోకెమిక్ రెస్క్యూ రెమెడీ. రెస్క్యూ రెమెడీ అంటే రక్షించే మందు అన్నమాట. ఫర్ ద ఫస్ట్ స్టేజ్ ఇన్ ఆల్ అక్యూట్ ఇల్నెసెస్. ఈ తరుణ వ్యాధుల్లో ఏ వ్యాధైనా కానివ్వండి, రాగానే ఫస్ట్ స్టేజీలో ఈ మందు వాడినట్లయితే మనకు అక్కడి నుంచే తగ్గుతుంది. దస్ ఫెర్రమ్ ఫాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఫీవర్స్ అండ్ at the onset of an acute respiratory illnesses like cough or colds. జలుబులు, దగ్గులు, జ్వరాలు ఇవి ఏమన్నా కానివ్వండి, రాగానే మనము ఫస్ట్ స్టేజ్లోనే మందు వాడుకుంటే అక్కడి నుంచి అది వ్యాధి ముదరకుండా తగ్గిపోతుంది. బిఫోర్ ఎనీ స్వెల్లింగ్స్ ఆర్ డిశ్చార్జెస్ హ్యావ్ డెవలప్డ్. చూడండి, వాపులు, డిశ్చార్జీలు, ముదిరిపోయి వ్యాధి ఎక్కువ అయ్యేదాకా ఆగకుండా ఈ మందు వేసుకున్నట్లయితే మనకి సత్వర నివారణ జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్లో మనం ఈ మందును వాడినట్లయితే మనం అక్కడి నుంచి బయటపడతాం. ద పేషెంట్ విల్ బి లిస్ట్లెస్ ఆసక్తి లేనివాడుగా, నీరసంగా ఉంటాడు. ది పేషెంట్ విల్ బి లిస్ట్లెస్. దేర్ విల్ బి రెడ్నెస్ ఆఫ్ పార్ట్స్. ఈ భాగాల్లో, అవయవాల్లో రెడ్నెస్, ఎర్రగా అవడం. బట్ అదర్ సిమ్టమ్స్ మే నాట్ హ్యావ్ డెవలప్డ్. ఇంకే సిమ్టమ్స్ కనబడట్లా, ఇంకేం డెవలప్ అవ్వలేదు, మనకి పైకి ఏం తెలియట్లేదు. రెడ్నెస్, ఎర్రగా, ఆ పార్ట్లో ఎర్రగా అయింది. ఇట్స్ యాక్షన్ ఈజ్ సిమిలర్ టు ద హోమియోపతిక్ బెల్లడోనా. ఇటువంటి ప్రైమరీ స్టేజ్లోనే వేసినట్లయితే హోమియోపతిలో బెల్లడోనా ఏ విధంగా అయితే పనిచేస్తుందో ఫెర్రమ్ ఫాస్ కూడా అలా పనిచేస్తుంది. అన్ని ఇన్ఫ్లమేషన్ కండిషన్స్లో కూడా ఫస్ట్ స్టేజ్లో మనకు బాగా ఉపయోగం. దిస్ సాల్ట్ ఈజ్ యూస్ఫుల్ when the muscle fibers are relaxed. Often there is dilation with an accumulation of blood, and sometimes there is also some hemorrhage. This salt is useful when the muscle fibers, the కండరాల పేశలు, are relaxed, వదిలిగా ఉంటాం, రిలాక్స్ అయిపోతుంది. ఆ రిలాక్స్ అయిన సందర్భంలో ఇది ఉపయోగపడుతుంది. ఆఫెన్ దేర్ ఈజ్ డైలేషన్, వ్యాకోచం చెందడం అన్నమాట. వ్యాకోచం అంటే ఉన్న సైజు ఉండవలసింది కంటే కొంచెం పెరుగుతుంది. ఆఫెన్ దేర్ ఈజ్ డైలేషన్, తరచుగా ఇలాగ జరిగినప్పుడు, వ్యాకోచం చెందినప్పుడు, విత్ యాన్ అక్యూములేషన్ ఆఫ్ బ్లడ్. చూడండి, వ్యాకోచం చెంది అక్యూములేషన్ ఆఫ్ బ్లడ్, అక్కడికి రక్తం చేరుతుంది. అంటే సాధారణంగా అక్కడికి చేరే రక్తం కంటే ఎక్కువ చేరుతుంది. అండ్ సమ్ టైమ్స్ దేర్ ఈజ్ ఆల్సో సమ్ హెమరేజ్. కొన్ని సందర్భాల్లో అక్కడ రక్తస్రావం కూడా
జరగచ్చు. ఇట్ ఈస్ ద ఫస్ట్ రెమెడీ ఫర్ ఇయరేక్స్. ఈ హెమరేజ్ జరిగిన ఆ రక్తం ఒక చోటికి ఎక్కువగా వచ్చిన అటువంటి సందర్భాల్లో ఫెర్రం పాస్ బాగా ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ ద ఫస్ట్ రెమెడీ ఫర్ ఇయరేక్స్ ఆర్ నోస్ బ్లీడ్స్ ఆఫ్టర్ అన్ ఇంజ్యూరీ. ఫస్ట్ రెమెడీ ఫర్ ఇయరేక్స్, చెవులో నొప్పులు లేదా నోస్ బ్లీడ్, రక్తం ముక్కులోంచి రక్తం కారణం జరిగినట్లయితే, ఎప్పుడు ఆఫ్టర్ అన్ ఇంజ్యూరీ, వాడికి దెబ్బ తగిలి చెవుల్లో నొప్పి రక్తం కారణంగా జరుగుతున్నట్లయితే, ముక్కులోంచి రక్తం కారుతున్నట్లయితే మొట్టమొదటిగా ఫెర్రం పాస్ అనే మందునే వేయాలి. యూజ్ ఇట్ ఇన్ సింపుల్ కేసెస్ ఆఫ్ ఎనేమియా, రక్తహీనత కేసుల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఆర్ లోయర్డ్ వైటాలిటీ, ఈ ప్రాణశక్తి తక్కువగా ఉంది అని మనకి తెలుస్తున్నప్పుడు, మనకు అర్థమవుతున్నప్పుడు ఈ మందు బాగా ఉపయోగం. యూ కెన్ ఆల్టర్నేట్ ఇట్ విత్ క్యాల్కేరియా ఫాస్, క్యాల్కేరియా ఫాస్తో మార్చి కూడా ఇవ్వవచ్చు. అంటే ఒకటి ఫెర్రం పాస్, ఒకటి క్యాల్కేరియా ఫాస్, ఇలా కూడా ఇవ్వచ్చు. ద కాల్షియం విల్ హెల్ప్ ద బాడీ టు అబ్జార్బ్ ద ఐరన్ మోర్ ఎఫెక్టివ్లీ. ఇప్పుడు ఫెర్రం పాస్ వేస్తే ఎనిమియా కేసుల్లో వాళ్ళకి రక్తం పడుతుంది అన్నాం కదా, ఈ క్యాల్కేరియా ఫాస్ దీన్ని మార్చి ఇస్తున్నప్పుడు కూడా వాళ్ళకి ఈ కాల్షియం వల్ల ఈ బాడీలో ఈ అబ్జార్ప్షన్ చేసుకునే శక్తిని పెంచుతుంది, ఐరన్ అబ్జార్ప్షన్ని బాగా పెంచుతుంది. ఫెర్రం పాస్ ఈజ్ an ఎక్సలెంట్ ఐరన్ టానిక్. జనరల్గా ఐరన్ టానిక్ ఇస్తారు చూడండి రక్తం పడ్డానికి కానీ, అట్లా మందాల్లో ఫెర్రం పాస్ ఈజ్ an ఎక్సలెంట్ ఐరన్ టానిక్. ఎనిమియా కేసుల్లో మనం దీన్ని ఇచ్చినట్లయితే వాళ్ళకి బ్లడ్ బాగా పెరుగుతుంది. అండ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ద సైడ్ ఎఫెక్ట్స్, దీనిలో సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. మిగతా మందుల్లో అయితే సైడ్ ఎఫెక్ట్లు వచ్చే అవకాశం ఉంటుంది. మిగతా సిస్టమ్స్ మందాల్లో ఫెర్రం పాస్ ఇచ్చినట్లయితే సైడ్ ఎఫెక్ట్లు లేకుండానే వాళ్ళకి బ్లడ్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. దట్ అరైజ్ ఫ్రమ్ యూజింగ్ ద యూజువల్ ఐరన్ సప్లిమెంట్. ది గైడింగ్ సిమ్టమ్స్ ఫర్ ఫెర్రం పాస్. Anti-inflammatory, used in first stage of inflammations, fevers, pains and colds. రెస్పిరేటరీ ట్రాక్ట్ మీద ఇది బాగా పనిచేస్తుంది. బిఫోర్ ద ఆన్సెట్ ఆఫ్ పస్ ఆర్ మ్యూకస్ డిశ్చార్జెస్, బిఫోర్ ద ఆన్సెట్ ఆఫ్ పస్ ఆర్ మ్యూకస్ డిశ్చార్జెస్, ఈ మ్యూకస్ డిశ్చార్జెస్ కానీ పస్ ఫామ్ అయి పస్ రావడం కానీ జరగకముందే, అంటే ముదిరిన తర్వాత కానీ వస్తే జరగకముందే ఫస్ట్ స్టేజ్లోనే దీన్ని ఇచ్చినట్లయితే వాళ్ళకి అక్కడే నివారణ అయిపోతుంది. తర్వాత మెంటల్ సిమ్టమ్స్, లిస్ట్లెస్, అనాసక్తగా ఉంటారు, డల్గా ఉంటారు, లాస్ ఆఫ్ కరేజ్ ఆర్ హోప్, స్టేజ్ ఆఫ్ టంగ్ క్లీన్ అండ్ రెడ్, వీళ్ళ నాలుగు చూసినట్లయితే క్లీన్గా మామూలు సాధారణంగా ఉండి చక్కగా ఫ్రెష్గా ఉండి రెడ్ ఎర్రగా ఉంటుంది. ఇప్పుడు ఈ నాలుగు చూడడం అనేది చాలామంది పేషెంట్లు చూస్తుంటారు కదా, తెల్లటి కోటింగు, ఎల్లో కోటింగు, పగుళ్ళు, ఇట్లా రకరకాలుగా. వీళ్ళకి క్లీన్గా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, రెడ్. థ్రోట్ ఈజ్ డ్రై అండ్ ఇన్ఫ్లేమ్, థ్రోట్ గొంతులో డ్రై పొడిగా ఉండి ఇన్ఫ్లేమ్, అక్కడ ఎర్రగా కందినట్లుగా కూడా ఉంటుంది గొంతులో, ఇన్ఫ్లమేషన్. డిశ్చార్జెస్, డ్రైనేజ్ ఆఫ్ మ్యూకస్ మెంబ్రెయిన్, బర్నింగ్ సెన్సేషన్, ఎక్స్పెక్టరేషన్, కళ్ళు వచ్చేటప్పటికి స్కాంటీ, స్ట్రీక్డ్ విత్ బ్లడ్, హెమరేజ్, బ్రైట్ రెడ్ బ్లడ్ which coagulates easily, worse by heat, motion, touch, after heat, standing 4 to 6 am. ఈ వర్స్ బై వీళ్ళకి ఇక్కడ అగ్రివేషన్స్, హీట్, మోషన్, టచ్, ఆఫ్టర్ హీట్, స్టాండింగ్ 4 to 6 am, 4 నుంచి 6 ఉదయం. తర్వాత మానసిక ఉద్రేకం, మానసికంగా వాళ్ళు ఉద్రేకం చెందితే, యాంగ్జైటీ చెందినట్లయితే, ఆందోళన చెందినట్లయితే వీళ్ళకి వాళ్ళకున్న సమస్యలు పెరుగుతాయి.
అగ్రేషన్ వస్తుంది. బెటర్ బై కోల్డ్ అప్లికేషన్స్, ఆఫ్టర్ రెస్ట్, స్లో మూమెంట్, ప్రెషర్, ఆఫ్టర్ వేకింగ్, బేతింగ్, ఇవన్నీ కూడా వీళ్ళకి హాయినిస్తాయి. ఒంటరితనం, ఒంటరిగా ఉన్నా కూడా వీళ్ళకి హాయిగా ఉంటుంది. మైండ్ సిమ్టమ్స్, శారీరక మానసిక దుర్బలత్వమును పోగొట్టును, సామాన్య విషయంలోనూ నిర్లక్ష్యత చూపును, రోగి నిరాశగాను అధైర్యంగాను ఉండు, స్వల్ప విషయములు కూడా పెద్దవిగా అవ్వకూడదు, స్వల్ప విషయములకు కూడా విసుగు చెందు, పరిశ్రమ యందు ఇష్టం ఉండదు, మెదడుకు రక్తము ఎక్కువగా చేరుట వలన వచ్చు సంధి లక్షణములను లేదా పిచ్చితనమును మాన్పును, అతిగా వాగుచుండు, కోపము ఎక్కువ, నిద్రమత్తుగా ఉండడు, జ్ఞాపక శక్తి నశించును, మాటలను సరిగా వెల్లడించలేడు, మనోనిశ్చలత ఉండదు. ది క్లినికల్ కండిషన్స్ ఫర్ ఫెర్రంపాస్. రెస్క్యూ రెమెడీ ఇన్ ఇన్ఫెక్షన్స్, ఇన్ఫ్లమేషన్స్ అండ్ ఫీవర్స్. ఇన్ఫ్లమేషన్స్లో ఫీవర్స్లో ఇది రక్షించే ముందు అవి వచ్చి రాగానే మొదట్లో స్టార్టింగ్లోనే వేసుకోవాలి. ఎనేమియా, వెర్టిగో, హెడేక్, రైట్ సైడ్ ఆర్ ఫోర్ హెడ్, కాజ్ కంజెషన్, రక్తాధిక్యత, ఈ రక్తం తలకి వడిగా ప్రవహించడం వల్ల వచ్చేటువంటి తలనొప్పుల్లో ఇది ఉపయోగపడుతుంది బాగా. రైట్ సైడ్లో హెడేక్ ఆర్ ఫోర్ హెడ్లో వచ్చేటువంటి తలనొప్పి, వీటన్నిటి మీద తలనొప్పుల్లో పనిచేస్తుంది. హెమరేజెస్, బ్లీడింగ్ హెమరాయిడ్స్, ఈ మొలలు పైల్స్ ఉంటాయి కదండి, వాళ్ళలో రక్తం పడుతూ ఆ రక్తం బ్రైట్ రెడ్లో ఉన్నట్లయితే వీళ్ళకి ఉపయోగపడుతుంది ఈ మందు. కొలైటిస్, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఆఫ్ కోలన్. కోలన్ అంటే పెద్ద ప్రేగులో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్లో మొట్టమొదటి ఫస్ట్ స్టేజీలోనే ఈ మందు బాగా ఉపయోగపడుతుంది. రికరెంట్ కోల్డ్స్ అండ్ హే ఫీవర్, ఇట్ విల్ బిల్డ్స్ ఇమ్యూనిటీని పెంచుతుంది. టాన్సిలైటిస్, లారింజైటిస్, బ్రాంకైటిస్, కంజక్టివైటిస్, మ్యాస్టైటిస్, చూడండి ఈ అన్ని వ్యాధుల్లో కూడా మొదటి స్టేజీలో మనకి బాగా ఉపయోగపడుతుంది. టాన్సిలైటిస్, టాన్సిల్స్ మీద, లారింజైటిస్, ఈ గొంతులో వచ్చేటువంటి ఈ బాధల మీద, బ్రాంకైటిస్, ఈ బ్రాంచెస్లో వచ్చేటటువంటి ఈ తర్వాత కళ్ళు వచ్చేవాడు, కంజక్టివైటిస్, కంటి కలగ మీద కూడా పనిచేస్తుంది. మ్యాస్టైటిస్, ఈరేక్ డ్యూరింగ్ కెటార్. మ్యాస్టైటిస్ ఈ మొన యొక్క శోధం ఇక్కడ నొప్పి కనుక వచ్చినట్లయితే ఇది ఉపయోగపడుతుంది. ఈరేక్ డ్యూరింగ్ కెటార్, చిల్. తర్వాత ఈరేక్ చెవిలో నొప్పి అండి. డ్యూరింగ్ కెటార్ జలుబు, చెవి నొప్పి ఉన్నప్పుడు. చలి, ఆ టైంలో చలి కూడా, ఈరేక్ ఉంటుంది, జలుబు ఉంటుంది, చలి ఉంటుంది. ఈ స్టేజ్లో వాళ్ళకి ఈ చలి, కెటారు, ఈరేక్ ఇవన్నీ కూడా వెట్ వెదర్ వల్ల లేకపోతే చలిగాలికి ఎఫెక్ట్ అయినందువల్ల వచ్చినట్లయితే వాళ్ళకి ఈ మందు ఖచ్చితంగా సూటబుల్గా పనిచేస్తుంది. వచ్చి రాగానే ఫస్ట్ స్టేజ్లో వేసేసినట్లయితే అంతటితోటే పోతుంది. క్రూప్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ లారింగ్స్ ఆర్ ట్రాకియా. క్రూప్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ లారింగ్స్ ఆర్ ట్రాకియా, ఇది దగ్గు వస్తుందండి క్రూప్ అని. అక్యూట్ రొమటిజం, లో బ్లడ్ ప్రెషర్కి ఇది మంచి మందు అండి ఫెర్రంపాస్. ఈ హై బీపీకి జనరల్గా అలోపతిలో మందులు ఎక్కువగా ఉన్నాయి, కానీ లో బీపీకి లేవండి. మనకి దీనిలో లో బీపీకి ఫెర్రంపాస్ ఉపయోగపడుతుంది.
హెడేక్, ఎమిల్రేషన్ ఆఫ్టర్ ఎపిస్టాక్సిస్. చూడండి, హెడేక్ తలనొప్పి ఉంది, ముక్కులోంచి రక్తం కారింది, తలనొప్పి ఆగిపోయింది. తలనొప్పి ఉండి ఈ ముక్కులోంచి రక్తం కారితే ఆ తలనొప్పి పోయింది అనుకోండి, ఆ సందర్భంలో ఈ మందు చక్కగా ఉపయోగపడుతుంది. హెడేక్, అగ్రవేషన్ డ్యూరింగ్ మెన్సెస్, నాయిసెస్, సన్ రేస్, మోషన్, కాఫ్, వీటన్నిటి వల్ల దగ్గు, తలనొప్పి పెరిగితే కనుక తలనొప్పిలో డ్యూరింగ్ మెన్సెస్, నాయిసెస్, సన్ రేస్, మోషన్, కఫ్, వీటన్నిటి వల్ల అగ్రవేషన్ వచ్చినట్లయితే ఫెర్రంఫాస్ పనిచేస్తుంది. హెడేక్ కాజ్డ్ బై ఇండైజెషన్, అరుగుదల సరిగా లేకపోవడం వల్ల తలనొప్పి వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా ఈ మందు ఉపయోగం. ఇదే సందర్భంలో హెడేక్ కాజ్డ్ బై ఇండైజెషన్లో నాట్రమ్ ఫాస్ కూడా ఉపయోగపడుతుంది. రెండింటిలో ఏది ఇండికేట్ అయితే అది ఇవ్వాలి, మిగతా సిమ్టమ్స్ చూసుకొని ఏది వస్తుంది. తర్వాత ఈ నాట్రమ్ ఫాస్ ఇండైజెషన్ వల్ల వచ్చినట్టయితే నాట్రమ్ ఫాస్ ఇవ్వచ్చు, రెండిట్లోనూ ఇది ఉంది. తర్వాత ఆర్ సవర్ వామిటింగ్ విత్, పుల్లటి వాంతులు అయినాయి అనుకోండి, ఈ తలనొప్పి ఉంది, వాంతి అయింది, అది పుల్లటి వాసన వస్తూ ఉంది, అటువంటి సందర్భంలో కూడా ఈ మందు పనిచేస్తుంది. ఐస్ కంజక్టివైటిస్, పెయిన్ లైక్ శాండ్ ఇన్ ఐస్, ఈ కంటి కలకలో ఇసుక కళ్ళలోని మెరమెరలాడుతున్నట్లుగా ఉన్న సందర్భంలో ఈ మందు ఉపయోగం. ట్యూమర్స్ ఇన్ ఐలిడ్స్, స్టైస్ ఇన్ రైట్ లోయర్ లిడ్, ట్యూమర్స్ అంటే కంతి, ఇన్ ఐలిడ్స్, ఈ కంటి రెప్పల మీద కంతి ఉన్నట్లయితే ఉపయోగం. అలాగే స్టైస్ ఇన్ రైట్ లోయర్ లిడ్, ఈ కుడి కంటిలో కింద లిడ్, ఈ కింద లిడ్లో కనుక కురుపు వచ్చినట్లయితే ఫెర్రంఫాస్ ఉపయోగపడుతుంది. ఎపిస్టాక్సిస్ కాజ్డ్ బై ఎనేమియా, పింపుల్స్ ఆన్ ఫోర్ హెడ్, ఆన్ బెడ్, పింపుల్స్ ముడ్డలు, ఆన్ ఫోర్ హెడ్, ఈ ఫోర్ హెడ్ ఈ నుదురు భాగంలో కానీ, ఆన్ బెడ్ గడ్డం భాగంలో కానీ వస్తాయి. ఈ బొగ్గల మీద అటు రాకుండా ఇక్కడే వస్తాయి అన్నమాట. ఇక్కడ రావచ్చు లేదా ఇక్కడ రావచ్చు, రెండు రావచ్చు. అటువంటి సందర్భంలో ఈ మందు ఉపయోగం. ఎరిసిపెలాస్ ఆన్ ఫేస్, సర్పి, ఈ సర్పిలో నాట్రమ్ సల్ఫ్ కూడా ఉపయోగపడుతుంది. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ గమ్స్, టంగ్, స్వెల్లింగ్, పెయిన్ఫుల్, క్రాక్స్, టీత్ పెయిన్, ఎమిల్రేషన్, హాట్ డ్రింక్స్, కోల్డ్ డ్రింక్స్, హాట్ డ్రింక్స్ తాగినా కోల్డ్ డ్రింక్స్ తినా ఏది తాగినప్పటికి కూడా వీళ్ళకి ఎమిలేషన్ ఉంటుంది. అగ్రివేషన్, మీల్స్ ఆఫ్టర్, ఈ టీత్ పెయిన్ అనేది తినగానే ఎక్కువైంది అనుకోండి, ఆ సందర్భంలో ఫెర్రంఫాస్ వేయాల్సి ఉంటుంది. వామిటింగ్స్ ఆఫ్టర్ మీల్స్ ఆర్ డ్రింక్స్, తాగిన తర్వాత తిన్న తర్వాత వాంతులైనట్లయితే ఇది ఉపయోగం. అవర్షన్ టు ఫుడ్, వీళ్ళకి ఆహారం మీద అయిష్టత ఉంటుంది, అవర్షన్ టు ఫుడ్. అలాగే అవర్షన్ టు మిల్క్ కూడా ఉంది, పాలు జోలికి వెళ్ళలేదు. పైల్స్ కంప్లైంట్లో బ్రైట్ రెడ్ బ్లడ్ వస్తుంది, అటువంటి సందర్భంలో ఇది ఉపయోగం. ఇన్వాలంటరీ యూరినేషన్ డ్యూరింగ్ కాఫ్, తర్వాత ఇన్వాలంటరీ యూరినేషన్ డ్యూరింగ్ కాఫ్, దీని మీద కాస్టికం హోమియోలో బాగా పనిచేసే ఒక మందు, అలాగే దీనిలో కూడా ఈ సింప్టమ్ ఉంది. ఫ్రీక్వెంట్ యూరినేషన్, బెడ్ వెట్టింగ్ ఇన్ చిల్డ్రన్, క్యాలిఫాస్ అనే మందు కానీ ఇది కానీ సింప్టమ్స్ని బట్టి వేయాల్సి ఉంటుంది. బెడ్ వెట్టింగ్ ఇన్ చిల్డ్రన్. నెఫ్రైటిస్, మూత్రపిండాల వాపు. పెయిన్ డ్యూరింగ్ పొజిషన్, చూడండి ఈ సెక్స్లో పాల్గొన్నప్పుడు నొప్పి వచ్చినట్లయితే కనుక ఫెర్రంఫాస్ వేయాలి. మెన్సెస్, ఎర్లీ, బ్రైట్ రెడ్, ఓవరీస్ పెయిన్ఫుల్, పెయిన్ ఇంక్రీజ్ ఫస్ట్ డే అండ్ బిఫోర్ మెన్సెస్. హిస్టీరియా, బ్యాక్ పెయిన్, ప్యూబిస్ పెయిన్, అగ్రవేషన్ డ్యూరింగ్ మెన్సెస్. మెగ్నీషియా ఫాస్ అనే దానికి ఈ మెన్సెస్లో జనరల్గా ఈ 12 టిష్యూ సాల్ట్స్లో వాడడం జరుగుతుంది. అలాగే ఫెర్రంఫాస్ కూడా
దీని ఇండికేషన్ వచ్చినప్పుడు ఇది కూడా ఉపయోగపడుతుంది. మెన్సెస్ ఎర్లీ, త్వరగా అవుతుంది. బ్రైట్ రెడ్, బాగా ఎర్రగా ఉంటుంది. ఓవరీస్ పెయిన్ఫుల్, పెయిన్ ఇంక్రీజ్ ఫస్ట్ డే అండ్ బిఫోర్ మెన్సెస్. చూడండి, వేళల్లో నొప్పి ఎప్పుడు వస్తుందండి? ఈ పొత్తికట్టులు నొప్పి వస్తుంది కదా, ఇది మొట్టమొదటి రోజు ఎక్కువ అవుతుంది. అండ్ బిఫోర్ మెన్సెస్, మెన్సెస్ ముందు కూడా బాగా నొప్పి ఉంటుంది. కొంతమందిలో బిఫోర్ మెన్సెస్ వస్తుంది, కొంతమందిలో ఫస్ట్ డే వచ్చి తర్వాత రోజు తగ్గుతుంది, కొంతమందిలో 4-5 రోజులు కంటిన్యూగా నొప్పి బాగా విపరీతంగా ఉంటుంది. వీటిని తీసుకున్నప్పుడు ఇది ఫస్ట్ స్టేజ్లో మనకు ఉపయోగపడే ఉంది. కాబట్టి బిఫోర్ మెన్సెస్ అండ్ ఫస్ట్ డే ఇక్కడ నొప్పులు ఎక్కువగా ఉన్నట్లయితే మనకి ఇది ఉపయోగపడుతుంది. హిస్టీరియా, ఈ మెన్సెస్ టైంలో కొంతమంది హిస్టీరిక్గా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం జరుగుతుంది. అటువంటి వాళ్ళలో కూడా ఇది ఉపయోగం. బ్యాక్ పెయిన్, నడుము నొప్పి. ప్యూబిస్ పెయిన్, పొత్తికడుపు నొప్పి. ఈ బ్యాక్ పెయిన్, ప్యూబిస్ పెయిన్ ఈ రెండు కూడా అగ్రవేషన్ డ్యూరింగ్ మెన్సెస్. దీనిలో మెగ్నీషియా ఫాస్ అనేటటువంటిది ముఖ్యమైన ఔషధం. తర్వాత మార్నింగ్ సిక్నెస్, వేబిల్డ్, వామిట్స్, అన్డైజెస్టెడ్ ఫుడ్, అరుగుదల కాని ఆహారం వాంతి చేసుకుంటారు. హెడ్ పెయిన్ ఇన్ 3rd month ఇన్ ప్రెగ్నెన్సీ. చూడండి, తలనొప్పి వస్తుంది వీళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో. ఎప్పుడు? 3వ నెలలో వస్తుంది. 3వ నెలలో తలనొప్పి వస్తున్నట్లయితే ఈ మందు వస్తుందేమని మనం ఆలోచించాలి. స్వెల్లింగ్ ఆఫ్ మమ్మే, వీళ్ళకి హెడ్ పెయిన్ ఇన్ 3rd month ఇన్ ప్రెగ్నెన్సీ, 3వ నెల తలనొప్పి వస్తుంది. స్వెల్లింగ్ ఆఫ్ మమ్మే, ఈ బ్రెస్ట్స్ ఉబ్బరం కూడా వస్తుంది, స్వెల్లింగ్, వాపు వస్తుంది. అటువంటి సందర్భాల్లో ఈ మందు ఉపయోగకరం. పెయిన్స్ ఆఫ్టర్ పార్చురేషన్, ఆఫ్టర్ పార్చురేషన్ అంటే ప్రసవానంతరం, ప్రసవం అయిన తర్వాత నొప్పులు ఎక్కువ అవుతున్నట్టయితే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ప్రివెంటివ్ ఫర్ ఫీవర్ ఇన్ పార్చురేషన్, ఈ ప్రసవం జరిగినప్పుడు చాలామందిలో జ్వరం అనేది వస్తూ ఉంటుంది. ఈ మందు వేసినట్లయితే ప్రివెంటివ్గా ముందే జ్వరం రాకుండా ఆగిపోతుంది. క్యూర్ డైలేషన్ ఆఫ్ క్యాపిలరీస్ అండ్ స్మాల్ బ్లడ్ వెసల్స్. క్యూర్ డైలేషన్ అంటే వ్యాకోచం చెందడం, ఆఫ్ క్యాపిలరీస్ సన్నటి రక్తనాళాలు ఉన్నాయి కదా, అవి వ్యాకోచం చెందుతాయి. అండ్ స్మాల్ బ్లడ్ వెసల్స్, చిన్న చిన్న రక్తనాళాలన్నీ కూడా వాస్తాయి. ఇటువంటి సందర్భంలో క్యాల్కేరియా ఫ్లోర్ కూడా ఉపయోగపడుతుంది. వెరికోస్ వెయిన్స్, క్యాల్కేరియా ఫ్లోర్ కూడా మంచి మందండి వెరికోస్ వెయిన్స్లో. డిసీజ్ కంపేర్డ్ జాయింట్ ఆఫ్టర్ జాయింట్, అగ్రవేషన్ మూమెంట్. చూడండి, డిసీజ్ కంపేర్డ్ జాయింట్ ఆఫ్టర్ జాయింట్. ఈ జాయింట్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క జాయింట్ మీద ఒక జాయింట్ తర్వాత ఒక జాయింట్, ఒక జాయింట్ తర్వాత ఒక జాయింట్ని అలాగా ఈ డిసీజ్ కంపేర్ దాడి చేస్తూనే ఉంటుంది. ఈ అన్నీ కూడా జాయింట్స్ అన్నీ కూడా ఓదాంతరం అవుతుంటాయి, ఓదాంతరం ఒకటి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అన్నీ ఒకేసారి రావు, 1 by 1 అలాగా ప్రతి జాయింట్ మీద దాడి చేస్తూనే ఉంటుంది. ఒకదాని తర్వాత అలా దాడి చేసుకుంటూ అలాగా రోజు రోజుకి ఈ జాయింట్స్ అన్నీ నొప్పులు వస్తాయి. డిసీజ్ కంపేర్డ్ జాయింట్ ఆఫ్టర్ జాయింట్, అగ్రవేషన్ మూమెంట్, కదిలితే ఎక్కువైపోతుంది. కదలిక వీళ్ళకి బాధాకరంగా ఉంటుంది ఈ జాయింట్ పెయిన్స్. పెరాలసిస్ అసోసియేటెడ్ విత్ రొమటిజం, పెరాలసిస్ వస్తుంది, రొమటిజంతో కూడి వస్తుంది. స్లీప్ డ్రౌజీనెస్ ఇన్ 4:30 PM. చూడండి, స్లీప్ డ్రౌజీనెస్, అలాగే నిద్ర వస్తుంది, మత్తుగా ఉంటారు. 4:30 సాయంత్రం 4:30కి వీళ్ళకి స్లీప్ నిద్ర వచ్చినట్టు ఉంటుంది, రోజు మత్తుగా ఉంటారు. రోజు అదే టైంలో వస్తున్నట్లయితే మనం ఈ మందు వేస్తే తగ్గుతుంది. ఇన్ ఎనేమియా యూజ్ ఫెర్రమ్ ఫాస్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ క్యాల్కేరియా ఫాస్. ఇన్ పైల్స్ ఫెర్రమ్ ఫాస్, క్యాల్కేరియా ఫాస్ మార్చుతూ ఇవ్వవలను. ఇన్ డయాబెటీస్ ఫెర్రమ్ ఫాస్ ఆల్టర్నేట్ నాట్రన్ సల్ఫ్ ఇస్తూ కొన్నాళ్ళ తర్వాత ఫెర్రమ్ ఫాస్ ఇచ్చి మళ్ళీ దాన్ని ఆవి మళ్ళీ నాట్రన్ సల్ఫ్ ఇవ్వాలి. దాని తర్వాత ఒకటి మార్చి ఇవ్వాలి. ఇన్ హెడేక్ ఫెర్రమ్ ఫాస్ ఆల్టర్నేట్ విత్ నాట్రమ్ ఫాస్, తలనొప్పుల్లో ఫెర్రమ్ ఫాస్ని నాట్రమ్ ఫాస్ని ఇవ్వాల్సి ఉంటుంది, మార్చి ఇవ్వాలి. ఫెర్రమ్ ఫాస్
ఈ లవణము ఎర్ర రక్త కణాల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ ఫెర్రం ఫాస్ అనే లవణం ఈ 12 టిష్యూ సాల్స్లో కూడా ఇది ఒక లవణం కదా, ఇది ఎర్ర రక్త కణాల్లో ఎక్కువగా ఉంటుంది. రక్తపు ఎరుపు రంగు దీని పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. ఈ లవణం ఎంత ఉంది అన్న దాని మీద ఆధారపడి ఆ రక్తం ఎర్రగా ఉంటుంది. ఇది ఎక్కువగా ఉంటే రక్తం బాగా ఎర్రగా ఉంటుంది. ఇది తగ్గితే కనుక రక్తం పాలిపోయినట్టు తక్కువగా ఎరుపు తగ్గిపోతూ ఉంటుంది. శరీరంలోని అన్ని అవయవాలకు రక్తమును రవాణా చేయడానికి ఉపయోగపడుతుంది. కండర తంతువులలో దీని పరిమాణము తగ్గినప్పుడు అవి వదిలే బిగి తగ్గి పటుత్వము తగ్గును. రక్తనాళాల గోడలలోని కండర తంతువులలో ఇది జరిగినప్పుడు రక్తము చేరి నాళాలు పెద్దవై పగిలి రక్తస్రావమవును. ప్రేగుల విల్లేలో దీని సమతుల్యము మారినప్పుడు విరోచనములగును. ప్రేగుల విల్లేలో దీని సమతుల్యం మారినప్పుడు విరోచనమవును. చూడండి, డయేరియా ఎలా వస్తుందని చెప్పాడు. ప్రేగుల విల్లేలోని సమతుల్యం మారినప్పుడు అంటే అక్కడ ఉండాల్సిన పర్సంటేజ్లో ఈ లవణాలు మారినాయి అనుకోండి, విరోచనాలు అవుతాయి. ప్రేగు గోడల కండర తంతువులందు దీని లోపం వలన కదలికలు బలహీనమై మలబద్ధకము ఏర్పడవచ్చును. రక్తాధిక్యత గుణము గల అన్ని వ్యాధులకు ఈ మందు ఉపయోగపడును. కంజెషన్స్ అని చెప్పుకున్నాం కదా ఇందాక, ఈ రక్తం అధికంగా ఉంటుంది. రక్తాధిక్యత గుణము గల అన్ని వ్యాధులకు ఈ మందు ఉపయోగపడుతుంది. రక్త క్షీణత, రక్త ప్రసరణము అధికంగా ఉండు కేసులలో ఉపయోగపడుతుంది. రక్త క్షీణత అధికంగా ఉన్న, రక్త ప్రసరణ అధికంగా ఉన్న ఇదే మందు. ఎక్కువైనా సరే ఇదే, తక్కువైనా సరే ఇదే. ఒక బ్యాలెన్స్ తీసుకొచ్చేసి కావాల్సిన దానికి తీసుకొచ్చేస్తుంది అన్నమాట. రక్త క్షీణత, రక్త ప్రసరణం అధికముగా ఉండే కేసుల్లో ఉపయోగపడుతుంది. చిన్నపిల్లల్లో నీరసం ఉండటం మొదలగు వాటికి బాగా పనిచేయదు. దీని లోపం వలన అంటే ఈ ఫెర్రం ఫాస్ తగ్గిందనుకోండి, ఉండాల్సినంత లేదు. దీని లోపం వలన పేగులలో స్రవించే ఎంజైముల తగ్గుత మూలంగా జీర్ణక్రియ సరిగా జరగదు. ఫెర్రం ఫాస్ తగ్గింది, దీని లోపం వలన పేగుల్లో ఎంజైమ్స్ స్రవించాలి, అవి తగ్గిపోతాయి, రావాల్సినంత క్వాంటిటీ రాదు. ఈ కారణం వల్ల జీర్ణక్రియ సరిగ్గా జరగదు. జీర్ణక్రియ సరిగ్గా జరగనందువలన మరియు శోషణము తక్కువగా ఉండదు. శోషణము అంటే ఇప్పుడు మనం తిన్న ఆహారం పేగుల్లో అరుగుదల అవుతూ వెళ్తూ ఉంటుంది, గుజ్జు గుజ్జుగా అవుతూ పార్టికల్స్ విడిపోతూ అలా జరుగుతూ ఉన్నప్పుడు దానిలోంచి రక్తంలోకి శోషణ చేసుకుంటుంటే పీల్చుకుంటుంది దీనిలోంచి, మరియు శోషణము తక్కువగా ఉండదు. అంటే ఈ తింటున్నా కూడా వీళ్ళు నీరసమైపోతుంటారు, రక్తం సరిపడా రావడం లేదు, సరిపోవడం లేదు, ఎనీమియా ఉంది. అట్లా ఏం జరిగింది, తింటున్నారు కానీ దానిలో నుంచి రక్తంలోకి పీల్చుకోవడం అనేది, ఈ ఆహారంలో నుంచి పీల్చుకోవడం అనేది, పేగుల్లోంచి పీల్చుకోవాలి కదా, అక్కడ సరిగ్గా జరగడం అన్నమాట. సరిగ్గా పీల్చుకోలేకపోతుంది పూర్తిగా. అప్పుడేమవుతుంది, వేస్టేజ్ కింద వెళ్ళిపోతుంది, వీడి నీరసమే ఉంటుంది. మరియు శోషణం తక్కువగా ఉంది. శరీరంలో ఐరన్ తక్కువైనప్పుడు బాహ్య భాగాలకు రక్తం సరఫరా తగ్గించి జీవికి ముఖ్యమైన అవయవాలైన గుండె, ఊపిరితిత్తులు, కాలేయము, జీర్ణాశయము, మెదడు మొదలగు వాటికి ఎక్కువ వరణ కాబడును. ఇప్పుడు శరీరంలో ఐరన్ తక్కువైందండి, ఐరన్ తక్కువ అవడం అంటే బ్లడ్లో ఉంటుంది కదా, ఇది తగ్గినప్పుడు బాహ్య భాగాలకు, ఎక్స్ట్రిమిటీస్, కాళ్ళు, చేతులు ఇలాంటి భాగాలకి రక్తం సరఫరా తగ్గిస్తుంది. శరీరంలో ప్రాణశక్తి ఉంది కదా, ఈ భాగాలకి రక్తం సరఫరా తగ్గిస్తుంది. తగ్గించి జీవికి ముఖ్యమైన అవయవాలైన గుండె, ఊపిరితిత్తులు, కాలేయము, జీర్ణాశయము, మెదడు మొదలగు వాటికి ఎక్కువగా సరఫరా చేస్తుంది. వాటికి కావాల్సిన సరఫరా చేయడం కోసం మిగతా వాటికి తగ్గిస్తుంది. లేదు కదా, ఎక్కువ తక్కువ ఉంది కదా, దానివల్ల. దీనివల్ల పనికిరాని పదార్థాలన్నీ కూడి శ్లేష్మ పొరల ద్వారా బయటికి పంపబడును. ఈ పదార్థాలే పడిసెము, న్యూమోనియా, ఫ్లోరసి మొదలగు వ్యాధుల ద్వారా స్రావాలు మాదిరి బయటికి పోవును. చూడండి, జీర్ణాశయము, మెదడు వీటన్నిటికి బ్లడ్ బాగా పంపిస్తుంది, ఈ మిగతా పార్టీకి ఏమో సరిగా అందదు. దీనివల్ల పనికిరాని పదార్థాలని కూడి ఈ బ్లడ్లో ఉండేటువంటి టాక్సిన్స్, ఇంప్యూరిటీస్ ఉంది కదా,
అవన్నీ అలా కూడి శ్లేష్మ పొరల ద్వారా బయటికి పంపబడును. శ్లేష్మ పొరలు ఈ పదార్థాలే, శ్లేష్మ పొరలు అంటే ఈ ఊపిరితిత్తులు, ఈ గాలి ప్రవహించేటువంటి మార్గాలు ఉన్నాయి కదా, ఇక్కడి నుంచి బయటికి పంపిస్తుంది. శ్లేష్మ పొరల ద్వారా బయటికి పంపబడును. ఈ పదార్థాలే పడిశము, న్యూమోనియా, ఫ్లోరసీ మొదలైన వ్యాధుల ద్వారా స్రావాలు మాదిరి బయటికి పోవును. ఈ జలుబు చేసిందండి, జలుబు ఎందువల్ల చేస్తుంది? ఇదే కారణం అన్నమాట. ఈ ఇంప్యూరిటీస్ అన్నీ కూడా ఇటు నుంచి ఈ మార్గం ద్వారా బయటికి పంపిస్తుంది, అందువల్ల జలుబులు చేస్తుంది. న్యూమోనియా ఈ బయటికి పంపడం కనుక అది చేయలేకపోయింది అనుకోండి, అప్పుడు అక్కడ నిల్వ ఉండిపోతుంది ఊపిరితిత్తులు. న్యూమోనియా అక్కడ చేరిపోతుంది శ్లేష్మం. ఫ్లోరసీ అంటే ఊపిరితిత్తులు పైన ఉండే పొర, అది ఒక 2 పొరలతో ఉంటుంది, మధ్యలో గ్యాప్ ఉంటుంది అన్నమాట. అక్కడ ఈ పదార్థాలు కూడడం వల్ల మనకి నొప్పి వస్తుంది, చురుకుమనే నొప్పులు వస్తాయి. ఫ్లోరసీ అంటే అది. ఫ్లోరసీ మొదలగు వ్యాధుల ద్వారా స్రావాలు మాదిరి బయటకు పోవు. శరీరంలో ఏ రంధ్రం గుండానైనా రక్తస్రావం జరుగుతున్నచో, శరీరంలో ఏ రంధ్రం నుంచి రక్తస్రావం జరుగుతున్నా కూడా, నవరంధ్రాలు ఉన్నాయి కదండి, ఏ రంధ్రంలో నుంచి బ్లడ్ బయటకు వస్తున్నా కూడా ప్రథమ దశలో ఫెర్రంపాస్ ఇవ్వవలను. అప్పుడే కలిగిన గాయాలకు చీము పట్టక ముందు మొదటి దశలో ఇది అమోఘముగా పనిచేయదు. ఒక్కోసారి దెబ్బలు తగిలినాయి అనుకోండి, ఆర్నికా అనేది బ్లడ్ బయటికి కారకుండా కంపు దెబ్బలు కదండి. ఇప్పుడు మనం క్యాలెండర్లో వాడతాం కదా, అది క్యాలెండర్లో కూడా పనిచేస్తుంది. ఇప్పుడు దీనిలో ఈ గాయమైంది అనుకోండి, క్యాలెండర్లో పెడతాం మంచి, లేదు క్యాలెండర్లో ఫెర్రంపాస్ మన దగ్గర ఉంది, గబగబా దాన్ని నూరేసి పెట్టేయచ్చు, ఉపయోగపడుతుంది. అలా కూడా అప్పుడే కలిగిన గాయాలకు చీము పట్టక ముందే మొదటి దశలో ఇది అమోఘముగా పనిచేయండి. బరువు ఎత్తినప్పుడు కానీ, కండరాలు అలసట చెందినప్పుడు, వెణుకులు కలిగినప్పుడు, నొప్పి, వాపు, మంట, జ్వరానికి, అన్ని రకాల వాపులకు ప్రథమ దశలో ఇది అద్భుత ఔషధంగా పనిచేయండి. ఫస్ట్ స్టేజీలో మనం ఈ ఫెర్రంపాస్ని వాడినట్లయితే అక్కడే నివారించబడుతుంది. తర్వాత ఫెర్రంపాస్ 30-200 30C 200C వాటి గురించి కూడా కొంచెం మ్యాటర్ ఉంది. గెట్స్ కోల్డ్ ఈజీలీ డ్యూ టు కోల్డ్ ఆర్ హీట్. చల్లదనం వల్ల, వేడి వల్ల, రెండింటి వల్ల కూడా వీళ్ళు జలుబు స్వభావం కలిగి ఉంటారు. గివ్ ఇమ్మీడియట్లీ యాజ్ సూన్ యాజ్ కోల్డ్ స్టార్ట్స్. ఈ జలుబులు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో, స్టార్ట్ అయ్యామని ఇమ్మీడియట్గా ఫెర్రంపాస్ వేసేస్తే సరిపోతుంది. నోస్ బ్లీడ్, బ్రైట్ రెడ్ బ్లడ్. ఈ నోస్ బ్లీడ్లో రక్తం బాగా ఎర్రగా ఉంటుంది అన్నమాట. హోర్స్నెస్ అండ్ సోర్ థ్రోట్ ఇన్ సింగర్స్. ఈ పాటలు పాడేవాళ్ళు ఉంటారు కానీ సింగర్స్, ఈ సింగర్స్లో హోర్స్నెస్ గొంతు బొంగురు పైన, సోర్ థ్రోట్ ఈ గొంతు పచ్చిపుండ్లాగా మారి వాళ్ళు పాడడానికి కష్టమై పాడలేకపోయినా, అటువంటి సందర్భాల్లో ఈ ఫెర్రంపాస్ ఉపయోగపడుతుంది. మనం ఆర్డినేట్ చేస్తాం, ఏంటండి ఆర్డినేట్గా వేస్తుంటాం, దాని మీద ఇది ఇది అదే ఈ సింగర్స్ 30 కానీ 200 కానీ వాళ్ళకి ససెప్టబిలిటీ బట్టి మనం చూసుకొని దాన్ని బట్టి ఈ ఫెర్రంపాస్ కనుక ఈ సింగర్స్ ముందుగా వేసి పంపించేస్తే వాళ్ళు పాడేటప్పుడు ఇబ్బంది పడకుండా వాళ్ళు బయటపడతారు. ఇట్ ఈస్ ఏ వాయిస్ టోనర్ డ్యూరింగ్ సింగింగ్. ఇది వాయిస్ టోనర్, వాళ్ళ యొక్క వాయిస్ని పెంచుతుంది. కంఠస్వరం భావ వ్యక్తీకరణని ఖచ్చితంగా ఉండేలాగా చేస్తుంది. ఆఫ్టర్ ఆపరేషన్స్ ఇన్ థ్రోట్ అండ్ నోస్ టు కంట్రోల్ బ్లీడింగ్ అండ్ రిలీవ్ పెయిన్. ఫెర్రంపాస్ని ఈ గొంతులో చేసే ఆపరేషన్స్, ముక్కులో చేసే ఆపరేషన్స్ కనుక బ్లీడింగ్ అవడాన్ని ఆపడానికి ఈ మందు బాగా పనిచేస్తుంది.
నొప్పిని కూడా బాగా తగ్గిస్తుంది. ఇట్ ఈజ్ ఎ వాయిస్ టోనర్ డ్యూరింగ్ సింగింగ్ ఆఫ్టర్ ఆపరేషన్స్ ఇన్ థ్రోట్ అండ్ నోస్ టు కంట్రోల్ బ్లీడింగ్ అండ్ రిలీవ్ పెయిన్. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఆల్ ఫీవర్స్. జ్వరం ఏమిటి ఎలా అనేదంతా మనకి పని లేదు. జ్వరం వచ్చింది అని వచ్చి రాగానే ఇప్పుడు మనం కానీ ఫెరంఫాస్ వేస్తే 6 వేస్తాను. 6x వాడతాం. 30 కూడా అంటే వాళ్ళ పేషెంట్ కండిషన్ బట్టి మనం చూసుకోవాలి. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఆల్ ఫీవర్స్. ఈ ఫీవర్స్లో ఫస్ట్ స్టేజ్లో దీన్ని ఉపయోగించవచ్చు. స్వెట్ 4 to 6 AM, 4 గంటల నుంచి 6 గంటల్లో ఉదయం పొద్దున్నే వీళ్ళకి చెమటలు పోస్తాయి. అండ్ చిల్ ఎవ్రీడే at 1 PM. ప్రతిరోజు 1 గంటకి, మధ్యాహ్నం 1 గంటకి వీళ్ళకి చలేస్తుంది. చూడండి ఫీవర్ కేసుల్లో ఎలా ఉంది. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఆల్ ఫీవర్స్, స్వెట్ 4 to 6 AM అండ్ చిల్ ఎవ్రీడే at 1 PM. It cures first stage of all fevers and inflammations, pains, bleeding of bright red blood from any orifice. ఏ రంధ్రం నుంచి వచ్చినప్పటికి కూడా ఇదే మందు ఫస్ట్ స్టేజ్లో ఉపయోగపడుతుంది. wounds, contusions, sprains, etc. ఇవ్వండి కంట్యూషన్స్, ఆర్నిక అదే ఆర్నిక లక్షణాలతో ఇక్కడ కలుస్తుంది. కన్ఫ్యూషన్స్, స్ప్రెయిన్స్, ఎక్సెట్రా. ఐస్ రెడ్, ఇన్ఫ్లేమ్డ్ విత్ బర్నింగ్, ఫీవర్ డ్యూ టు హీట్ ఆఫ్ సన్. ఎండలోకి వెళ్తే జ్వరం వచ్చిందంటారు చూడండి. ఎండలోకి వెళ్ళి ఆ ఎండకి ఎఫెక్ట్ అయ్యి జ్వరం వచ్చినప్పుడు కూడా ఫెరంఫాస్ ఉపయోగపడుతుంది. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కోల్డ్స్ ఇన్ ద హెడ్, predisposition to cold, bright red blood from nose. First stage of all inflammatory affections, congestions of lungs, coughing up of blood. చూడండి ఇక్కడ ఒకటే దీనిలో గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ స్టేజ్. ఎనీ డిసీజ్ ఫస్ట్ స్టేజ్లో మనకి ఫెరంఫాస్ ఉపయోగపడుతుంది. జ్వరాల్లో కానీ, హెమరేజెస్లో కానీ, ఏదైనా దెబ్బలు తగిలినా కానీ, బొప్పి కట్టినా, అన్ని పుండ్లు కానివ్వండి, ఏ ఆరిఫైస్ నవరంధ్రాల్లోంచి దేనిలోంచి రక్తం వచ్చినా కూడా ఫస్ట్ స్టేజ్లో ముందు ఫెరంఫాస్ బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్షన్స్, కంజెషన్స్ ఆఫ్ లంగ్స్, కఫింగ్ అప్ ఆఫ్ బ్లడ్. చూడండి ఈ రక్తం అనేది లంగ్స్లోకి ఎక్కువగా వెళ్ళి దానికి చేరాల్సిన దానికంటే ఎక్కువ చేరుతుంది అన్నమాట. ఎక్కువ చేరి కఫింగ్ అప్ ఆఫ్ బ్లడ్, ఈ దగ్గు ద్వారా బ్లడ్ బయటకు వస్తుంది. అటువంటి సందర్భంలో కూడా ఆ బ్లడ్ ఎర్రగా ఉన్నట్లయితే, రెడ్ బ్లడ్ అయినట్లయితే ఫెరంఫాస్ ఉపయోగపడుతుంది. షార్ప్ పెయిన్ఫుల్ టిక్లింగ్ కాఫ్, క్రూప్, హార్డ్ డ్రై కాఫ్ విత్ సోర్ చెస్ట్, హోర్స్నెస్, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ప్యూర్ బ్లడ్ ఇన్ న్యూమోనియా. న్యూమోనియాలో కూడా ప్యూర్ బ్లడ్ ఎర్రగా ఉండేటువంటి రక్తం వచ్చినట్లయితే ఈ ఫెరంఫాస్తో సరిపోతుంది. కఫ్ బెటర్ ఎట్ నైట్. రాత్రిపూట వేళ దగ్గు హాయిగా ఉంటుంది, దగ్గు రాదు, హాయిగా ఉంటుంది. పగలే దగ్గు వస్తుంది అన్నమాట ఎక్కువ. హార్ట్ పాల్పిటేషన్, పల్స్ ర్యాపిడ్. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కార్డియాక్ డిసీజెస్. గుండె జబ్బుల్లో కూడా దీని ఉపయోగం ఉంది. హార్ట్ పాల్పిటేషన్, గుండె దడ. పల్స్ ర్యాపిడ్, నాడి వేగంగా పుట్టుకోవడం. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కార్డియాక్ డిసీజెస్. షార్ట్, క్విక్, సాఫ్ట్ పల్స్. స్టిఫ్ నెక్ కూడా ఇది ఉపయోగపడుతుంది. రొమాటిక్ పెయిన్ ఇన్ షోల్డర్. పెయిన్స్ ఎక్స్టెండ్ టు చెస్ట్ అండ్ రిస్ట్. పామ్స్ హాట్, హ్యాండ్స్ swollen and painful. ఈ సిమ్టమ్స్ అన్నింటిలో కూడా మనం ఫెరంఫాస్ని ఉపయోగించవచ్చు. ఓకేనా?